హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ద పిట్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ని జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 9th నుంచి ద పిట్ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ద పిట్ వెబ్ సిరీస్ని. ఇక నెంబర్ 2 మోగ్లీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీని మనకి ఇప్పుడు ఓటీటీకి తీసుకొచ్చారంటే January 1st నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ ఈ మూవీని ఈటీవీ విన్లో అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఎవరైనా మోగ్లీ మూవీని వాచ్ చేద్దామంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈటీవీ విన్లో ప్రజెంట్ ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 3 తస్కారీ. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఇమ్రాన్ హస్మీ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 14th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు తస్కారీ వెబ్ సిరీస్ని. January 14th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 కుంకి 2. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 3rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కుంకి 2 మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 3rd నుంచి. ఇక నెంబర్ 5 కానిస్టేబుల్ కనకం 2. సో ఆల్రెడీ మనకి ముందుగా సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారనమాట అండ్ ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి వర్ష మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ సిరీస్ని ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 8th నుంచి సీజన్ 2 మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా కానిస్టేబుల్ కనుక సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం కనుక వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ వెబ్ సిరీస్ని. ఇది విన్లో January 8th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 6 ఎకో. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి January 31st ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. బట్ అది ఓన్లీ మనకి మలయాళం లాంగ్వేజ్లో అయితే తీసుకొచ్చారనమాట. మన తెలుగు లాంగ్వేజ్లో ఈ మూవీని అయితే తీసుకురాలేదు. సో డబ్బుడ్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తున్నారంటే వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ డబ్బుడ్ లాంగ్వేజెస్ రిలీజ్ డేట్ వచ్చేసి January 7th నుంచి డబ్బుడ్ లాంగ్వేజెస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఎక్కువ మూవీ తెలుగు లాంగ్వేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 7th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ స్పెషల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ సిరీస్ ఓటీటీ రిలీజ్ డేట్ January 19th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని జియో హాట్స్టార్లో January 19th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 శంబాల మూవీ.
సో ఈ మూవీలో మనకి ఆది గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 8 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 8 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా 8th డేన ఈ మూవీ 2.80 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే ఈ మూవీ 8.80 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది 8th డేన. అలా రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని టోటల్ వరల్డ్ వైడ్గా 8th డేన 1.6 కోట్ల షేర్ని అండ్ 3.10 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి దుమ్ము రేపింది. అలా ఈ మూవీ 8 days గాను వరల్డ్ వైడ్గా 7.60 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 5 కోట్లు. సో అలా ఈ మూవీ ప్రాఫిట్ జోన్లోకి అయితే ఎంటర్ అయ్యి 2.60 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి చాలా డేస్ తర్వాత ఆది గారికి సూపర్ హిట్ అయితే పడిందని చెప్పాలి. సో అలా ఈ మూవీ థియేటర్స్లో చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి మనకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి ఓటీటీలో ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందంటే, January 23rd నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆహాలో January 23rd నుంచి. ఇక నెంబర్ 9 అఖండ 2 మూవీ. సో ఈ మూవీలో మనకి బాలకృష్ణ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 19 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్లు అండ్ ఈస్ట్లో 4.5 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 57 కోట్ల షేర్ని అండ్ 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7 కోట్లు అండ్ ఓవర్సీస్లో 5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా దాదాపు 69 కోట్ల షేర్ని అండ్ 117 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 104 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాటలేదని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే, January 9th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అఖండ 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో January 9th నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 10 ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, తమిళనాడులో 57 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు, కేరళలో 95 లక్షలు అండ్ ఓవర్సీస్లో 18 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ని అండ్ 80 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. బట్ ఈ మూవీ మన తెలుగు లాంగ్వేజ్లో థియేటర్స్లో అయితే రిలీజ్ కాలేదు. ఈ మూవీకి సంబంధించి తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఏమైందో ఏంటో కొన్ని ఇష్యూస్ వల్ల ఈ మూవీని మన తెలుగు థియేటర్స్కి అయితే తీసుకురాలేదన్నమాట. బట్ రీసెంట్గా ఈ మూవీని టెలికాస్ట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు. జీ తెలుగు వాళ్ళు మన తెలుగు రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకుని టీవీలో టెలికాస్ట్ అయితే చేశారు. అండ్ స్టిల్ ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. ఈ మూవీకి సంబంధించి జీ తెలుగు వాళ్ళు టెలికాస్ట్ రైట్స్ అయితే క్లెయిమ్ చేసుకున్నారు కాబట్టి మ్యాక్సిమం ఓటీటీ రైట్స్ కూడా G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ మూవీ మనకి ఈ మంత్లోనే ఓటీటీలోకి అయితే వస్తుంది. సో చాలా ఎర్లీగా అయితే తీసుకొస్తారు. ఇన్ కేస్ మీరు అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే, ఈ మూవీ అయితే మనకి అవైలబుల్గా ఉంది మన తెలుగు లాంగ్వేజ్లోనే. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే దాంట్లోనే ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకైతే దొరుకుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, అండ్ దిస్ ఈజ్ పీస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.